జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కళ్యాణ్ చేయలేదు, మరి ఎవరు చేశారంటే మాట్లాడవే. చెప్పు, నువ్వు చేసావా? పోనీ నీ చెల్లెలు లోకి చేసిందా? నాన్నకిచ్చిన మెడిసిన్లో కళ్యాణ్ విషం కలిపాడు అనడానికి రుజువులున్నాయి. కాదు అనడానికి నీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా? రోజు అతని ఇంట్లో చూస్తూ నేను నీలాగే అతను మంచివాడని నమ్మాను. కానీ ఎప్పుడైతే నాన్న ప్రాణాలకు ప్రమాదం వచ్చిందో అప్పుడే అతని మీద నా ఒపీనియన్ పూర్తిగా పోయింది. చూడు, ఇంకెప్పుడు అతని ప్రస్తావన ఇంట్లో తీసుకురాకు. అమ్మా, జరిగిన దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో మనకి తెలీదు. కానీ కళ్ల ముందున్నదాన్ని నమ్మాల్సిందే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. శైలుకి కళ్యాణ్కి రాసిపెట్టుంటే వాళ్ల పెళ్ళ ఆ దేవుడే చేస్తాడమ్మా. నువ్వు కళ్యాణ్ గురించి వాదించి వాడితో గొడవ పడకమ్మా. ఇదిగో గుండమ్మా, మీ మావయ్య గారు చెప్పింది నిజం. ఆడెవడి కోసమో మనవడితో గొడవ పడడం ఏం బాలేదు. పాపం తాతయ్య. పాపాలు చేసే వాళ్ళకి అత్యధికంగా కలిసి వస్తుంది కాలం. ఇదిగో, మంచివాళ్ళు మౌనంగా ఉండటమే మంచిదమ్మా. లేదు తాతయ్య, మంచికి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. కళ్యాణికి ఏ పాపం తెలియదన్న నిజం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ భగవంతుడికైతే తెలుసు కదా. కళ్యాణ్ని కాపాడటానికి, అతను నిర్దోషి అని నిరూపించడానికి ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏంటమ్మా అది? కళ్యాణ్ నిర్దోషత్వాన్ని నిరూపించడానికి ఆ భగవంతుడు చూపించిన దారి తాతయ్య. ఈ విషం మందులు తెచ్చి కళ్యాణ్ మావయ్య గారికి ఇచ్చాడని అందరూ నిందలు వేశారు. ఆ మందు తెచ్చిన మెడికల్ షాప్ బిల్లు. కళ్యాణ్ దగ్గర ఈ చిట్టు దొరకబట్టే కదమ్మా ఈ పని అతగాడే చేశాడని కన్ఫర్మ్ చేశారు. కానీ తను మందు కొనలేదని ఈ చిట్టినే నిరూపించబోతోంది. మెడికల్ షాప్ వాడికి ఈ బిల్లు చూపించామంటే మందులు కొన్నవాళ్లు ఎవరో ఆధారాలు వీడియోల సాక్ష్యాలతో సహా తెలిసిపోతుంది. నేనిప్పుడే వస్తాను. అలాగే.
అయ్యో ఇదేంటి ఏం కనిపించడం లేదు. మధ్యలో 5 నిమిషాల ఫుటేజ్ రాలేదేంటి సార్? బహుశా ఆ టైంలో కెమెరా పనిచేయకపోవచ్చు మేడం. అయ్యో, ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? మీ షాప్లో మెడిసిన్స్ కొని ఒకరిని హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు సార్. హలో, చెప్పు. మేడం, నేను శ్రీనుని. ఏమైంది? మీరు చెప్పినట్లే ఆ గుండమ్మ బిల్లు పట్టుకొని మా షాప్కి వచ్చింది మేడం. మీరు చెప్పినట్లే షాప్లో ఉండకుండా మీరు వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసి బయటకు వచ్చేసాను మేడం. థ్యాంక్స్ రేణు. ముందు నీ ఫోన్ కలవకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. మొత్తానికి మన ప్రూఫ్స్ లేవు కదా? లేవు మేడం. అయితే గుండమ్మకి అక్కడ ఆధారాలేం దొరకనట్టే కదా? అక్కడ గుండమ్మకి ఎలాంటి ఆధారం దొరకలేదు కదా? లేదు మేడం. ఓకే శ్రీను, బాయ్. ఇక మనకే టెన్షన్ లేదు నానమ్మ. ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డట్టే. అమ్మయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.